రోగంగా వచ్చి పొటమరించినప్పుడు నన్ను నమ్మి పిలిచాడా, గోవిందా కాపాడన్నాడా, నేను కూడా ఉండకుండా వైకుంఠానికి వెళ్ళిపోతే ఇక వాడిని రక్షించేవాడెవరు? అందుకే లక్ష్మి కలియుగంలో ఏం చేస్తానో తెలుసా? తత్పాపరూపమైనట్టి ధనంబు ఈ కొండపైకు రప్పించి నిస్పృహుండనగుచు. పాపాన్ని డబ్బు మీద తీసుకుంటాను. అందుకే వెతుక్కుని హుండీ దగ్గరికి వెడతారు, ఒకటే పెట్టిన వెళ్ళి ఎంత పాపం చేశాడో అంత మొక్కుతాడు, ఆ డబ్బు పట్టుకెళ్ళి హుండీలో వేస్తాడు. నిస్పృహుండనగుచు బాధగా చూస్తాను ఆ హుండీ వంక. 1,70,00,000 ఎవడు చేయమన్నాడు రా వీడినివన్నీ అనుకుంటాను. ఎవడో ఒక్కడుంటాడు పద్మావతి, వాడు మాత్రం నన్ను నమ్ముకున్నవాడు. వాడు ఎప్పుడు పరమ ధర్మంతో, ధార్మికమైన జీవితంతో, భక్తితో నేనున్నానని నమ్మి బతుకుతూ ఉంటాడు. అలాంటి వాడు ఉన్నాడే, వాణ్ణి చూడకుండా నేను ఉండలేను.